డిసప్పాయింటెడ్ అన్న. పూరి జగన్నాథ్ మళ్ళీ డిసప్పాయింట్ చేశారు. అంటే మనకి ఇస్మార్ట్ శంకర్లో మ్యాక్సిమం బ్రెయిన్ ట్రాన్స్ఫర్ వేరే పర్సన్ దగ్గర చేయడం తప్ప మిగతాదంతా కాపీ పేస్ట్ ఇస్మార్ట్ శంకర్ 1 నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే పూరి జగన్నాథ్ మార్క్ అయితే లేదన్న మనకి. ఆయన మీద అభిమానం, ఆయన రైటింగ్స్ వల్ల, ఆయన క్యారెక్టరైజేషన్ వల్ల, అండ్ ఆయన రాసుకున్న డైలాగ్స్ వల్ల వస్తుంది. ఆయన రైటింగ్ చాలా బాగుంటుంది, ఒక మాస్ ఇది ఉంటుంది అసలు పూరి జగన్నాథ్ అంటే. అటువంటి పూరి జగన్నాథ్కి ఇటువంటి రైటింగ్స్ వస్తాయి అన్నట్టు అనిపిస్తుంది మనకి. అండ్ ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడుకోవడమే బెస్ట్. దాని గురించి నేను అడగండి, దాని గురించి నేను చెప్పను. అది దాని గురించి డిస్కస్ చేసి సాంగ్స్ అయితే. అండ్ సినిమా అంత ఒక ఎత్తు అయితే ఆలిగర్ కామెడీ ట్రాక్, మనకి ఈడియట్లో సినిమా అంత ఒక ఎత్తు ఉంటుంది, ఆలిగర్ కామెడీ ట్రాక్, ఇసుక కామెడీ ఒక ఎత్తు ఉంటుంది కదా. ఇట్లా కూడా అలా ఆలి సెపరేట్ కామెడీ ట్రాక్ ఉంటుంది. సినిమా కంటే ఒక్క ట్రాక్ చాలా బాగుంది. కానీ బోకా గారికి ఎండింగ్ ఇవ్వాల పూరి జగన్నాథ్ గారు. ఆ బోకా గారు ఏమయ్యారో నాకు తెలియాలి. ఆయన పాజిటివ్ అయ్యారన్న బోకా గారే. సినిమా అంతా బొక్కే. అన్వాంటెడ్ సీన్స్ అయినా అన్వాంటెడ్ సీన్స్ బాగున్నాయి అన్న సినిమా కంటే. ఇస్మార్ట్ శంకర్ బాగుందా, డబుల్ ఇస్మార్ట్ శంకర్ బాగుందా? ఇస్మార్ట్ శంకర్ బాగుందన్న. క్లైమాక్స్ అయితే విలన్ని లేపేసి ఈ సంజయ్ దత్ గారిని పెట్టి కాపీ పేస్ట్ చేస్తారు. క్లైమాక్స్ అయితే లిటరల్లీ శివుడి దగ్గరే అక్కడ వర్కౌట్ అయింది. అక్కడ మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తాం కాబట్టి ఇస్మార్ట్ శంకర్ కాన్సెప్ట్ పూరి జగన్నాథ్ గారు బాగా ఎక్కింది జనాలకి. రామ్ యాక్టింగ్ బాగుందన్న. బట్ ఏదంటే 1లో కంటే 1 బాగుంది రామ్ యాక్టింగ్. అంటే పూరి జగన్నాథ్ యూటిలైజ్ చేసుకోవాలి, 1లో రామ్ యూటిలైజ్ చేసుకున్నట్టు. అండ్ ఆ హీరోయిన్ అయితే గ్లామర్ కోసం ఉన్నట్టు ఉంది. ఇంకా బోగా గారు అంటే సేమ్ స్లాంగ్ అంతా మనకి ఇస్మార్ట్ శంకర్ 1లో ఎట్లా ఉండో, ఓల్డ్ సిటీ చర్మ ఎట్లా ఉంటే మనకి చాప్రీ బ్యాచ్ అంటారు కదా చూడండి మనకి ఇన్స్టాగ్రామ్లో, అటువంటి స్లాంగ్ అన్న ఆ స్లాంగే ఉంది. అది 1లో ఎట్లా వర్కౌట్ 2లో కూడా అలాగే పెట్టారు. కానీ ఏంటంటే ఈ డబుల్ ఇస్మార్ట్ శంకర్కి రావడం కంటే ఇస్మార్ట్ శంకర్కి రిలీజ్ చేయడం బెటర్. సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? 1 అన్న. 1 అన్న నాకు ఆ మాత్రమే నచ్చింది అన్న. అది 1 కూడా బోకా గారి వల్ల, ఆయన లేకపోతే 1 కూడా రాదు. చాలా మంచిగా అనిపించింది. అనొచ్చు, బ్యాక్ అనొచ్చు, బికాజ్ రామ్ పోతినేని గారి ఎనర్జీ మ్యాచ్ చేయలేరు ఎవరు. అది యా ఇట్ వాస్ గుడ్, సో గుడ్, ఇట్ వాస్ నైస్. డాన్స్ ఇంకా ఎంత ఎనర్జీ మేము ఎక్కడ చెప్తాం. కొందరికి అనిపించచ్చు లాగ్, కొందరికి అనిపించకపోవచ్చు. యా చాలా మంచిగా అనిపించింది. అందరికి టచ్ అవుతుంది మదర్ సెంటిమెంట్. చాలా బాగుంది. యా ఇట్ వాజ్ నైస్. ఫస్ట్ టైం చాలా అన్నీ బాగుండే, చాలా నచ్చింది. నైస్. యా చాలా అగ్రెసివ్గా తీసారు అనిపించింది నాకు మూవీ. అండ్ ఇట్ వాజ్ సో గుడ్ టు సీ. ఏడ్చాను నేనైతే. ఇట్ వాజ్ నైస్. ఫైటింగ్ వాజ్ నైస్. మళ్ళీ బ్యాక్ పోతినేని వచ్చినట్టు అనిపించింది నాకు. చాలా ఫనీ అనిపించింది, బాగుండే. టోటల్ సినిమా అయితే చాలా బాగుండే. లేదు లేదు ఇవ్వచ్చు, ఒక 8 ఇవ్వచ్చు. చాలా మంది లైగర్ మించిన రాడ్డు అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? లైగర్ మించిన రాడ్డు ఇలా అయిపోయింది అలా అయిపోయింది అన్న వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నాను, దమ్ముంటే నీ డబ్బులు పెట్టుకొని నువ్వు సినిమా తీసి అప్పుడు చెప్పు. అర్థమవుతుందా? వచ్చేస్తాడు ప్రతి ఒక్కడు వచ్చేస్తాడు, సినిమా బాగోలేదు, అది ఏది బాగోలేదు భయ్యా, ఒకసారి వచ్చి చూడమని. కంటెంట్ ఉంది, ఫస్ట్ దానికి చాలా చాలా తేడా ఉంది. కంటెంట్ ఉంది, ఇందులో కామెడీ ఉంది, కంటెంట్ ఉంది, హీరోయిన్ యాక్టింగ్ ఉంది, హీరో డబుల్ యాక్షన్ ఉంది, చాలా బాగుంది. డైరెక్షన్ కూడా సూపర్ ఇచ్చాడు పూరి. సాంగ్స్ అయితే నాకు 2-3 1, 2 ఫెయిల్ అవుతాయి, నచ్చే సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమాకి ఎంత రేటింగ్ చేయొచ్చు? నేనైతే 100కి 99% ఇస్తాను. 1% ఎందుకు పోయిందని నేను చెప్పను. అది ఉంది సినిమాలో, అది ఏంటో మీరే చూడాలి. నిజంగా వాళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్ అయితే అనుకున్నాను నేను. నిజంగా సంజయ్ దత్ ఆ వచ్చిన ఎలివేషన్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ మాస్ కానీ, సంజయ్ దత్ కోసం అయితే నేను మళ్ళీ చెప్తాను, చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరూ కూడా నేను వస్తుంటే నిజంగా రజనీకాంత్ వచ్చాడేమో అనుకున్న సంజయ్ దత్ వస్తుంటే అంత ఎలివేషన్ ఇచ్చాడు, శుభ్రంగా చాలా బాగా చేశాడు. ఇద్దరైతే హైలైట్ ఉంది సినిమా హైలైట్. సాంగ్స్ నాకు 1-2 నచ్చలేదు, 1-2 నాకు అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు నేను. సాంగ్స్ అయితే ఓవరాల్గా అన్నీ బాగున్నాయి. హీరోయిన్ యాక్టింగ్ అయితే కుమ్మేసింది భయ్య. హీరోయిన్ నేను
చాలా అంటే చాలా బాగా చెప్పింది హీరోయిన్ మాత్రం. సినిమా బాగలేదనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సినిమా బాగలేదు 90mm రాడ్ అన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, అది తీసి కూర్చేసుకోండి, దమ్ముంటే వచ్చి చూడండి భయ్యా, బాగలేదని చెప్తారు. సినిమా బాగుంది, 90mm రాడ్ అది నా అన్నవాడికి ఒక్కొక్కడికి చెప్తున్నాను, డబ్బులు పెట్టి కొనుక్కొని చూడండి తెలుస్తుంది, లేదా డబ్బులు పెట్టి సినిమా తీయండి తెలుస్తుంది, స్టోరీ ఉంది అందులో. కామెడీ బాగా పండించారు అతను. అంతే. ఫస్ట్ నాకు నచ్చింది డ్యాన్స్ ఫైట్స్, అవి రెండు బాగా ఉంది అసలు. ఈ మూవీలో మదర్ సెంటిమెంట్ ఎస్పెషల్లీ మదర్ కి చాలా ఎమోషనల్ ఏం చెప్తాను మీకు ఎలా అనిపించింది? అంటే మా అమ్మగారు గుర్తొచ్చారు ఫస్ట్. అప్పుడైతే కొంచెం ఏడుపు వచ్చింది, కానీ చాలా బాగుంది. రామ్ గారి యాక్టింగ్ కానీ, ఎస్డి గారి యాక్టింగ్ కానీ, అలీ గారి యాక్టింగ్ కానీ చాలా బాగుంది. కామెడీ అయితే చాలా చాలా బాగా నచ్చింది. అంతే. చాలా సూపర్ అండి, చాలా బాగున్నాయి. ఉస్తా డబల్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ స్మార్ట్. ఒక కిరి మాస్ ఉంటా భయ, కిరి దిమ్మాకు కిరి. నిజంగా ఆ డైనమా వెళ్ళిపోతాం, ఒక మాస్ బ్యారన్ కనిపిస్తాం. ఒక సాలిడ్ మూవీ, ఒక కూతురు ర్యాంప్ ఆడిచ్చే మూవీ, నిజంగా హై వోల్టేజ్ మూవీ అని ఫీలింగ్. అవుట్డేటెడ్ స్టోరీ లైన్ అదే రిపీటెడ్ గా చూపించారు అంటున్నారు కదా. నిజంగా కొన్ని సీన్స్ ఉన్నాయి, నేను ఉన్నాను కదా, కొన్ని అంటే స్టోరీ లైన్ పడుతూ లేసి ఉంటుంది. అలా డబల్ మన స్మార్ట్ శంకర్ చూస్తాం కదా, కొత్తగా ఏమన్నా ఫీల్ అంటే సెకండ్ హాఫ్ రివీల్ అవుతుంది. అంటే నిజంగా రెండు అంటే ఇండియా అని రెండు ముక్కలు చేయాలనుకుంటారు, సౌత్ ఇండియా నార్త్ ఇండియా వేయాలనుకున్న టైంలో నిజంగా రాంపోతుని ఇంటర్ ఎలా కాపాడాలనుకున్నాను. మేరా భారత్ మాన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియా అనే ఫీలింగ్ కలుగుతుంటాను. సినిమాలో మెయిన్ ప్లస్ లెక్క చెప్తా బొక్క చెప్తాను. సినిమా మెయిన్ ఏంటంటే కొరియోగ్రాఫర్ చాలా బాగుంటుంది, హీరో ఎలివేషన్ చాలా బాగుంది, హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సంజయ్ దత్తతో హీరో ఫైట్స్ ఉంటాయి భయ, నిజంగా కూతురు ర్యాంప్. అది సంజయ్ దత్త నిజంగా రాంపోతుని ఊర కొడతారు భయ సంజయ్ దత్త, అది చాలా బాగా అనిపించింది. మదర్ సెంటిమెంట్ అనే సినిమాలో చాలా అంటే చాలా బాగా అనిపించింది, మదర్ సెంటిమెంట్ కానీ చాలా మంది. సో అట్ ది సేమ్ టైం మైనస్ ఏంటంటే అంటే సినిమా కొద్దిగా పడుతూ లేస్తుంటుంది అనమాట. అదే స్టోరీ లైన్ ఎక్కడ మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తున్నది, అట్లా ఫీలింగ్ వస్తుంది. సో ఎనీవే సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ లో పూరి మార్క్ అనిపించిన ఫీలింగ్ అనిపించింది నాకైతే. మూవీ నచ్చేది ఏముందన్న, రామన్ ఎనర్జీ కింద అయితే సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఎనర్జీ లెవెల్స్ కానీ, ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటే మెయిన్ ఏంటంటే సినిమా కొద్దిగా ల్యాగ్ అనిపించింది, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఆలీ గారి క్యారెక్టర్ ఉంది కదా, కామెడీ కంటే కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా అయితే సినిమా బాగుంది. హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ, ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో అంటే ఇంకా ఎనర్జీ ఉంటే బాగుండు, తక్కువ అనిపించింది నాకైతే. డబుల్ ధమాకా లెక్క కనపడలేదు, మామూలుగా సింగిల్గా అనిపించింది. నాకైతే ఫస్ట్ దాంతో పోలిస్తే అదే బెటర్ అనిపించింది. చాలా కొద్దిగా ఎనర్జీ లెవెల్స్ తగ్గింది, అంటే స్టోరీ పరంగా అయితే కొద్దిగా తగ్గింది. సినిమా అయితే ఓవరాల్గా బాగానే ఉంది. మూవీ సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా గొప్పగా అయితే లేవు, ఓకే పర్లేదు, వినొచ్చు, చూడొచ్చు అన్నట్టు మాత్రం. డాన్స్ ఎలా ఉంది? డాన్స్ ఎనర్జీ లెవెల్స్ అయితే అసలు ఎక్కడ తగ్గేది లేదు బ్రదర్. స్మార్ట్ శంకర్ కంటే ఇది డబల్ ధమాక్ అనుకోవచ్చు. ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి. రామ్ గారి ఎనర్జీ లెవెల్స్ కానీ, ఆ డాన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, సిక్స్ ప్యాక్ చేసింది ఇందులో సూపర్. అది క్లైమాక్స్ ఇట్లా చాలా బాగా అనిపించింది, సూపర్గా ఉంది. విలన్ తో కాంబినేషన్ విలన్ అసలు వేరే లెవెల్ భయ్యా. డబుల్ స్మార్ట్ శంకర్ టూ సిమ్ యాక్టివేటెడ్ అయినట్టు మనకి మూవీ అయితే రివీల్ చేస్తారు. బాగుంది మూవీ కంపల్సరీ. అంటే మీకు స్మార్ట్ శంకర్ కంటే స్మార్ట్ 2లో అంటే డబుల్ స్మార్ట్లో కొంచెం సేమ్ సీన్స్ ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ దాన్ని కొంచెం అంటే డబుల్ స్మార్ట్ అంటే టూ సిమ్ యాక్టివేటెడ్ అని అయినట్టు చూపిస్తారు. మూవీ అయితే అంటే కంబ్యాక్ అంటే ఆలీ గారు కామెడీ కంబ్యాక్ మనకు అనిపించింది. అంటే కామెడీ పరంగా చూసుకుంటే ఆలీ పరంగా మన కామెడీ హైలైట్ అవుతుంది దాంట్లో. మూవీలో అయితే మాస్ సీన్స్, ఫైట్ సీన్స్, డ్యాన్స్ మాత్రం రాకపోతున్న స్టెప్స్ కానీ అది మాత్రం హైలైట్. డైరెక్షన్ అంటే ఊరి చేతన డైరెక్షన్ మనకి ఎక్కువ అంటే బాగా చూపించారు, రివీల్ చేశారు. డైరెక్షన్ అయితే బాగుంది, కానీ దీంట్లో కొంచెం ఇంకా కొత్తగా ఎక్స్పెక్ట్ చేసే అంటే అన్నట్టుగా మనం చాలా మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, కానీ అంటే పర్లేదు అన్నట్టుగా మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఓవరాల్ చూసుకుంటే బాగానే ఉంది. కానీ డబుల్ స్మార్ట్ అంటే టూ సిమ్ యాక్టివేషన్ చూపించారు, బాగా రివీల్ చేశారు. అంటే మదర్ సన్ సెంటిమెంట్ బాగా రివీల్ చేస్తారు, బాగా కరెంట్ అవుద్ది. మదర్ సన్ సెంటిమెంట్ బాగా రివీల్ అవుద్ది. మూవీ అయితే ఓవరాల్ చూసుకుంటే గుడ్ మూవీ. డబుల్ స్మార్ట్ అయితే చాలా బాగుందండి. పూరి గారు కంబ్యాక్ సినిమా అని చెప్పుకోవచ్చు. రికార్డ్స్ గురించి నేను చెప్పలేను, కానీ పూరి గారికి అయితే ఇది హ్యాట్రిక్ అని చెప్పుకోవచ్చు. హ్యాట్రిక్ కొట్టారు. రామ్ గారి ఎనర్జీ కానీ, ఆయన డ్యాన్స్ కానీ చాలా బాగా చేశారు. స్పెషల్ ఎఫెక్ట్ అంటే ఆలీ గారి కామెడీ, సంజయ్ దత్ గారి యాక్టింగ్. ఒరిజినల్గా చెప్పాలంటే అదే నాకు నచ్చింది, కానీ ఇది బాగా తీశారు, బాగానే ఉంది. దీనికి తగ్గట్టు ఇది బాగానే తీశారు. అంటే ఈ మధ్యన ఇది సీక్వెల్స్ ఎక్కువ కలిసి రావట్లేదు తెలుగు ఇండస్ట్రీకి. ఓవరాల్గా బాగుంది.